హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసం వస్తుంది కదా, లక్ష్మీ వ్రతానికి అయితే ఒక 45 డేస్ టైం అయితే ఉంది. ఈ 45 డేస్ లో మనం కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకొని గోల్డ్ కాయిన్ కానీ ఆర్నమెంట్ కానీ ఎలా తీసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే చూద్దాము. 2024 లో కానైతే వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ 16th అయితే వస్తుంది. అంటే మనం ఒక జూలై 1 నుంచి ఆగస్ట్ 15th వరకు చూసుకున్నా మనకు ఒక 45 డేస్ టైం అయితే ఉంటుంది. ఈ 45 డేస్ లాగానైతే మనం ఒక 1 గ్రామ్ ఎలా కొనుక్కోవాలని చూద్దాము. జనరల్ గా ఈ 45 డేస్ లో మనం కానీ 1 గ్రామ్ కొనాలి అని అనుకుంటే ఒక రోజుకి వచ్చేసి 160 రూపీస్ అయితే వెయ్యాలి. అప్పుడే మనకి ఒక 7000 రూపీస్ అయితే వస్తుంది. కానీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి 160 రూపీస్ పర్ డే వెయ్యాలంటే కొంచెం కష్టం అయితే అవుతుంది. కానీ ట్రై చేయొచ్చు. ట్రై చేయటంలో అయితే తప్పు లేదు. కాబట్టి ఎంతో కొంత అమౌంట్ ని ఒకవేళ మనకి 7000 రూపీస్ రాకపోయినా కూడా దానికంటే కొంచెం తక్కువ అమౌంట్ వచ్చినా కూడా వచ్చిన అమౌంట్ తో మనం ఏదో ఒకటైతే గోల్డ్ చిన్న 1/2 గ్రామ్ గోల్డ్ కాయిన్ అయినా కొనుక్కోవచ్చు. లేదు అని అనుకుంటే చిన్న ముక్కలు ఉంటాయి కదా గోల్డ్, అవైనా కొనుక్కోవచ్చు. దానికోసమైనా మనం కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకొని ట్రై చేయొచ్చు కదా. దానికోసం చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను. ఇప్పుడు 365 డేస్ ఒకే పని చేయాలంటే బోర్ కొడుతుంది. అలా కాకుండా ఈ 45 డేస్ మాత్రమే కొన్ని చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వచ్చు. ఏం లేదు, ఫస్ట్ వచ్చేసి ఏదైనా ఒక నోట్ తీసుకోండి. 20 రూపీస్ కానీ, లేదంటే 100 రూపీస్ కానీ, 500 రూపీస్ కానీ, ఇలా ఏదో ఒక నోట్ని అయితే తీసుకొని ఓన్లీ ఆ నోట్స్ మాత్రమే సేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేనైతే 20 రూపీస్ నోట్స్ తీసుకున్నాను. 20 రూపీస్ని నేను అప్పుడప్పుడు సేవ్ చేస్తూ ఉంటాను. నా దగ్గర వచ్చిన 20 రూపీస్ నోట్స్ అంతా ఇలా అయితే ఒక బాక్స్లో వేస్తూ ఉంటాను. 20 రూపీస్ చిన్నది అని అనుకునే వాళ్ళు 100 రూపీస్ అంటే ఈ 45 డేస్కి 20 రూపీస్ అంటే చిన్నది అవుతుంది. అలా కాకుండా కొంచెం పెద్ద అమౌంట్ 50 రూపీస్ కానీ 100 రూపీస్ వేయొచ్చు. ఇంకా 500 కానీ వేసామంటే అది ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే సేవ్ చేయొచ్చు. లేదు 500 మా దగ్గర అంత ఉండవు అనుకునే వాళ్ళు 100 రూపీస్, లేదు అని అనుకుంటే 20 రూపీస్, ఇలా ఎంతో కొంత అమౌంట్ 20 వేసినా కూడా ప్రతిరోజు మన దగ్గర ఏదో ఒక 20 రూపీస్ నోట్ వచ్చినప్పుడల్లా మనం ఒక బాక్స్ లో వేసేస్తూ ఉండాలి. 100 రూపీస్ నోట్ వచ్చిందంటే ఒక బాక్స్ లో వేయాలి. మీరు ఏ నోట్ అయితే తీసుకుంటారో ఆ నోట్ వచ్చినప్పుడల్లా ఒక బాక్స్ లో అయితే వేసేస్తూ కానీ వచ్చామంటే ఈ 45 డేస్ తర్వాత ఎంత అమౌంట్ సేవ్ అవుతుందో అంత అమౌంట్ కి ఇంకా ఏమి కొనకుండా ఓన్లీ గోల్డ్ కానీ కొనుక్కోవాలి అని డిసైడ్ అవ్వమంటే మన దగ్గర నోట్ వచ్చినప్పుడల్లా మనం అయితే ఏదో ఒక డబ్బాలో వేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పలేము, కానీ ఏదో ఒక దానికైతే మనం అడిక్ట్ అయి ఉంటాము. సపోజ్ నన్ను తీసుకుంటే నేను మార్నింగ్ టీ తాగుతాను, అలాగే వచ్చేసి ఈవినింగ్ టీ తాగుతాను. ఒకవేళ ఈవినింగ్ అని టీ తాగకపోతే ఒక్కొక్కసారి నైట్ కూడా తాగుతాను. అది నేను నా టీ తాగలేదు అంటే ఒక డే ఫుల్గా నాకు ఒకలాగా హెడేక్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. దాన్ని నేనేం చేస్తానంటే ఒక్క పూట తాగేలాగా, అంటే ఇప్పుడు మార్నింగ్ తాగకుండా మార్నింగ్ బ్రేక్ ఇచ్చేసి ఓన్లీ ఈవినింగ్స్ మాత్రమే తాగేలాగా ఒక ఛాలెంజ్ తీసుకున్న టైంలో మాత్రమే ఇలా చేస్తాను. ఇప్పుడు ఒక 45 డేస్ నేను ఛాలెంజ్ తీసుకున్నాను అనుకోని, ఈ 45 డేస్లో అలా డిసైడ్ అవుతాను, ఓకే మార్నింగ్ నేను తాగకూడదు, ఈవినింగ్ మాత్రమే తాగాలి అని. ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ టీని మానేస్తామో ఆ టైంలో మనకి మనం ప్రైస్ చేసుకోవడానికి ఏదో ఒక నోట్ని 20 కానీ 100 కానీ అలా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ రోజు మార్నింగ్ మనం టీ తాగలేదు, 2 టైమ్స్ తాగే వాళ్ళమి 3 టైమ్స్ తాగే వాళ్ళమి 2 టైమ్స్కి రావచ్చు, 2 టైమ్స్ తాగే వాళ్ళు 1 టైంకి రావచ్చు. ఆ 2 టైమ్స్ మనం మానేసాం కాబట్టి మనల్ని మనం ప్రైస్ చేసుకోవడానికి ఒక 20 రూపీస్ నోట్ కానీ లేదంటే 100 రూపీస్ నోట్ కానీ పక్కన ఒక బాక్స్లో పెట్టేసాం అనుకోండి, మనకి అది అలవాటు అవుతుంది. అలాగే మనం ఈ టీ హ్యాబిట్ని కూడా కొంచెం తగ్గించుకోవడానికి ఇది మనకి యూజ్ అయితే అవుతుంది. టీ అనే కాదు, ఇంకా కొన్ని, అంటే కొంతమందికి వచ్చేసి ఆయిల్, ఇప్పుడు మనం ఆయిల్ తీసుకున్నామంటే ఒక స్పూన్ వేసినా మనకు అదే వంట వస్తుంది, అదే మనం 4 స్పూన్లు వేసినా అదే వంట. కానీ మనం ఏం చేస్తాము, 4 స్పూన్లు 5 స్పూన్లు వేసి వంట చేస్తాం. అంటే ఎక్కువ ఆయిల్ వేస్తేనే బాగా వస్తుంది వంట అనేసి ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఒకసారి ఈ 45 డేస్లో కొంచెం ఆయిల్ని అయితే తగ్గించుకోవచ్చు. అలా ఎప్పుడైతే మనం తగ్గిస్తామో ఆ టైంలో అయితే ఏదో ఒక నోట్ని తీసి వేరే బాక్స్ అయితే వేసుకున్నామంటే అలా కొంత అమౌంట్ని అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ టీ అనే కాకుండా ఇంకేదైనా హ్యాబిట్స్ని తగ్గించినప్పుడు ఇలా అమౌంట్ని మనం పక్కన పెడుతూ సేవ్ చేస్తూ రావచ్చు. ఆ సేవ్ చేసిన అమౌంట్తో ఏదైనా కొనుక్కోవచ్చు. ఎందుకు ఈ శ్రావణ మాసంలో సేవ్ చేయాలని అంటే ఒక్కొక్కసారి వచ్చేసి మనకి గోల్డ్ షాప్స్లో శ్రావణం ఆఫర్స్ అని పెడుతూ ఉంటారు. అలా కానీ ఏదైనా ఆఫర్స్ కానీ పెట్టిన టైంలో మన చేతిలో కానీ ఇలా అమౌంట్ సేవ్ చేసుకునేది కానీ ఉంటే ఆ అమౌంట్తో మనం ఏదైనా కొనుక్కోవచ్చు. ఒకవేళ ఆఫర్స్ పెట్టకపోతే ప్రాబ్లం లేదు, ఉన్న అమౌంట్తో కొనుక్కోవచ్చు. ఒకవేళ కానీ ఏదైనా ఆఫర్స్ పెడితే లాభం వస్తుంది కాబట్టి ఇలా సేవ్ చేసుకోమని అయితే చెప్తున్నాను. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బాయ్ బాయ్.